నాది చాలా పెద్దది, వామో వాడికంటే నీది చిన్నది. ఏం సినిమా అసలు మామూలుగా లేదు. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనా. అంటే కొందరికి అర్థమైంది, అంటే ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమైంది. యూఐ అంటే దాని మీనింగ్ ఏంటి, దానికోసమనే చూడాలి. ఒకటే చెప్తున్నాను, ఆహా ఆహా 15,000 అయినా పర్లేదు, ఒక్క టికెట్ అనేది కొనుక్కొని ఈ సినిమా మాత్రం చూడాలన్నా. సో నెక్స్ట్ లెవెల్ ఉంది. ఉపేంద్ర గారు ఈజ్ బ్యాక్ అన్న, ఒక్కటే మాటలో చెప్పాలంటే. అండ్ మీరు ఇంతవరకు ఎన్నో సాంగ్స్ వినుంటారు, కానీ దీంట్లో ఒక సాంగ్ ఉంటుందన్నా, నాది చాలా పెద్దది వాడికంటే నీది చిన్నదని. ఆ సాంగ్ మాత్రం మొత్తం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో మొత్తం వెళ్ళిపోతుంది. సో ప్రతి ఒక్కరు చూడన్న, రియల్ అంటే ఈ సమాజంలో ఏం జరుగుతుందో దాని గురించి చూపించాడన్న. అది అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి అసలు అర్థం కాదన్న. ఇప్పుడే యూఐ ఉపేంద్ర గారి సినిమా చూడ వచ్చింది. యూఐ అంటే ఏంటో ఇప్పుడు చెప్పచ్చు, అది సినిమాలో చూస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఉపేంద్ర గారి సినిమాలు ఫాలో అయ్యే వాళ్ళకి ఫస్ట్ నుంచి ఆ స్క్రీన్ ప్లే మళ్ళీ తీసుకొచ్చారు, ఎందుకంటే ఈయనే ఓన్ డైరెక్షన్ చేశారు కాబట్టి. చాలా ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయండి. ఫ్యాన్ మూమెంట్స్తో పాటు కాంటెంపరీ ఇష్యూస్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్న గొడవలు, కులాలు మతాలు లాంటి గొడవలు, పాలిటీషియన్స్, బ్లాక్ మనీ, ఇట్లాంటివి జనరల్గా మనకి బోర్ కొడుతూ ఉంటాయి, స్పీచ్ ఇచ్చినట్టు ఉంటాయి. అలా కాకుండా ఎంటర్టైనింగ్గా ఆయన వేలో హార్ష్గా చెప్తూ, విజువల్స్ కూడా మీరు చూస్తే పెద్ద పెద్ద గ్రాఫిక్స్లు వాడలేదు, కానీ విజువల్స్ మనకి కొంచెం షాకింగ్గా ఉంటాయి అన్నమాట. సినిమా గురించి చేంజ్ అవుతారా అవరా అని ఒక డిస్కషన్ వస్తుంది లాస్ట్లో, అది కూడా ఉపేంద్ర గారే క్లారిటీ ఇస్తారు. సో అది ఎక్కువ చెప్తే మీకు అది పోతుంది. బోరింగ్ అయితే నాకు అనిపించలేదండి. స్టార్టింగ్లో కొంచెం ఉపేంద్ర గారు ఎప్పుడు వస్తారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది, బట్ వన్స్ ఆయన వచ్చిన తర్వాత మాత్రం సినిమా చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. వరల్డ్ ఎలా అనిపించింది? ఉపేంద్ర గారు యాక్టింగ్ బాగుందా, డైరెక్షన్ బాగుందా? రెండు బాగున్నాయి, రెండు బాగున్నాయి. రెండు పీక్స్ అన్న. డైరెక్షన్ ఆల్మోస్ట్ సినిమా కన్నా ఫస్ట్ 10 minutes రెండు పీక్స్ అన్న. నువ్వు అది చూస్తే వచ్చేస్తావు, దీని లోపల నుంచి బయటకు వచ్చేస్తావు అన్న. ఆల్మోస్ట్ కాస్ట్యూమ్ కూడా హైలైట్ అన్న. స్టార్టింగ్ మాత్రం మిస్ అయ్యేది ఎవరు కూడా. స్టార్టింగ్ మెసేజ్ మీకు ఏం అర్థం కాదు. ఉపేంద్ర గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి భయ్యా, ఉపేంద్ర గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఇవ్వాలా వద్దా? రేవంత్ రెడ్డి గారు అలానే మోడీ గారు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. చిత్రంగా సినిమాలో ఉన్నాయి భయ్యా, బంచిక్ బంచిక్లు. భయ్యా వీడి చిన్నది భయ్యా, వీడిది పెద్దది భయ్యా, కానీ చిన్నదైనా పెద్దదైనా ఏది ఏమైనా సరే బంచిక్ బంచిక్లు కామన్ భయ్యా. సూపర్ భయ్యా, బ్లాక్ బాస్టర్ సినిమా భయ్యా. ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి, ఎన్ని ఎలివేషన్లు ఉన్నాయి భయ్యా. ఒక KGF, ఒక RRR, దీన్ని అమ్మ మొగుడు ఇంటర్సెల్ కూడా బీట్ చేసింది భయ్యా. సినిమా ఒకటే కోరుకున్నాను భయ్యా గవర్నమెంట్ని, రియల్ స్టార్ ఉపేంద్ర కాదు భయ్యా, పాన్ ఇండియా స్టార్ ఉపేంద్ర. ఆస్కార్ అవార్డు ఇవ్వాలి భయ్యా. చిన్నది పెద్దది కానీ సినిమా మాత్రం పెద్దదే, చాలా మంచి మెసేజ్. అంటే ఇంటెలిజెంట్ పీపుల్స్ అయితే 2 సార్లు చూస్తే అర్థమవుతుంది. కొందరికి సినిమా ఏముంది లాగ్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళు ఇంటెలిజెంట్ ఫీల్ కాదనుకుంటా. ఎందుకంటే చాలా బాగా ఇప్పుడు సొసైటీ, మన ప్రభుత్వాలు కానీ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరు ఎలాగైతే మన మీద రుద్దుతున్నారో, న్యూస్ ఛానల్స్ కానీ మన డైవర్ట్ ఎలా చేస్తున్నారు అనేది చాలా బాగా చూపించారు. 10 సంవత్సరాల క్రితమే ఇండియాని ఒక ఇలా అని చూపించారు, ఇప్పుడు ఎలా చూపించాలని నిజంగా ఉపేంద్ర గారికి అయితే దండం పెడుతున్నాను సార్. రియల్లీ ఆ డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ చాలా బాగా KGF లెవెల్లో ఉంది. సినిమా మొత్తము చాలా బాగుంది. ఖచ్చితంగా ఫ్యామిలీతోనే వచ్చి చూడండి. మనకు మెసేజ్ ఇచ్చారని అయితే నేను అనుకుంటున్నాను. నాకైతే ఉపేంద్ర గారి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ యాక్టింగ్ కానీ, డైలాగ్స్ కానీ, మెసేజ్ కానీ, మనల్ని అద్దంలో చూసుకోవడం, మనం ఎలా ఉన్నాం అనేది అద్దం పెట్టి మనకు చూపించాడనైతే నాకు అనిపించింది. సో ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళండి, ఒక మంచి మెసేజ్ మూవీ. నిజంగా మనోడు అన్నట్టు వరల్డ్ స్టార్ అని నేను అనుకుంటా. ఉపేంద్ర సినిమా బ్లాక్ బస్టర్ చేశారు. ఎందుకు బ్లాక్ బస్టర్ చేశారు? ఓవరాల్ గా సినిమా ఎందుకు చూసాం మనకే తెలియదు అన్న. దండం పెట్టాలన్నా, ఉపేంద్ర దండం పెట్టాలి. యూఐ మూవీ అయితే హై లెవెల్ ఉంది. సో మేమైతే ఒక ఎక్స్పెక్టేషన్స్తో వెళ్దాం, బట్ ఇట్స్ బియాండ్ ఎక్స్పెక్టేషన్. సో అంటే బోత్ తెలుగు అండ్ కన్నడ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ కన్నడ, తెలుగు ఆడియన్స్కి కూడా బాగా కనెక్ట్ అయ్యే మూవీ. ఎవరైనా అంటే మన హీరో కాదు కదా, మనం వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదని కాదు, బట్ ఏం వెళ్తాంలే అని కొంతమంది స్కిప్ చేస్తారు మూవీస్ చూడడం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. బట్ ఇదైతే చాలా కంబ్యాక్ అనుకోవచ్చు ఉపేంద్ర గారి మూవీస్కి. చాలా బాగుంది. ఉపేంద్ర గారి యాక్టింగ్ హై లెవెల్ ఉంది. మీరు కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే
మూవీ మాత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ 90s కిడ్స్కి మన ఉపేంద్ర గారు ఎట్లయితే ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే అయినా డైరెక్షన్ అయినా డైలాగ్స్ అయినా మన రాతోటి ఏతోటి ఉపేంద్ర అని సినిమాతోటి ఎట్లయితే మనకు ఫేవరెట్ అయ్యారు, ఈ మూవీ తోటి మాత్రము నాకైతే ఇప్పుడున్న జనరేషన్కి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇచ్చిండు. ఆయన ప్రజెంటేషన్ అంటే ఇప్పుడు ఉపేంద్ర గారి ప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో అది అందరు ఇస్తారు మెసేజ్, వే ఆఫ్ ప్రజెంటేషన్ మాత్రం డిఫరెంట్ ఉన్నది ఉపేంద్ర గారిది. మూవీ మాత్రం చాలా బాగుంది. మెయిన్ థింగ్ దీంట్లో సాంగ్స్ వస్తుంటే కూడా నవ్వుకుంటాము. ఆయన డైలాగ్ ఇంతకుముందు ప్రీవియస్ ఫిలిమ్స్ ఏవైతున్నాయి, ఉపేంద్ర గారు బ్యాక్ అని కాదు, ఆయన ఎప్పుడు మంచి మంచి ఫిలిమ్సే తీసిండు, ఆయన ఏం పెద్ద ఎప్పుడు ఫ్లాగాలి. కాకపోతే ఏంటంటే ఉపేంద్ర గారి ఫిలింలో మనం ఏదైతే ఇప్పుడు ఆయన జోక్స్ అయినా సరే ఆయన కామెడీ అయినా సరే ఏదైతే ఏమంటారు మిస్ కామో దీంట్లో కూడా అసలే మిస్ కాము. ఇట్లా మూవీ మాత్రం ఆయన వే ఆఫ్ ప్రజెంటేషన్ మాత్రం చాలా బాగుంది. ఉపేంద్ర గారి మార్క్ మాత్రం కంపల్సరీ కనబడుతుంది. కొన్ని సీన్స్ కొంచెం ఫ్లా అయినా సరే మూవీ మాత్రము కంపల్సరీ జనరేషన్ పిల్లలు చూస్తే మాత్రము అరే మనము చేసేది పొలిటికల్ పరంగా అయినా సరే నేచర్ పరంగా ఎట్లయితే డిస్ట్రాయ్ చేస్తున్నామో మూవీ అయితే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ మూవీ మాత్రం ఉపేంద్ర గారి మార్క్ మాత్రం